ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. అండ్ హిట్ 3 సక్సెస్ గురించి మాట్లాడితే నాని గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ఆయన ఎప్పుడు అంత బ్లడీ హెల్ లాంటి మూవీ ఇప్పుడు ఆయన చూసింది మనం, అంటే బ్లడ్ బాత్ అంటారు కదా అలా చూసాం. కానీ ఇంతకు ముందు చాలా డిఫరెంట్ గా క్యూట్ గా ఒక ఫ్యామిలీ నాని గారు ఉండేవారు కదా, ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. మీతో వర్కింగ్ ఎలా ఉండింది అప్పుడు? మీకు సార్కి ఎలాంటి కన్వర్జేషన్స్ ఉండేవి ఆఫ్ ది స్క్రీన్? కన్వర్జేషన్స్ అంటే ఒక 7 days వరకు లైక్ కంప్లీట్గా నీ వర్క్. ఫస్ట్ 2 days కొద్దిగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాయి ఎక్కువ, మోస్ట్లీ నాన్నగారితో చేస్తున్నా చిన్న ఎగ్జైట్మెంట్. థర్డ్ డే నుంచి ఐఎమ్ ఏబుల్ టు బీ యాజ్ రవి అనే క్యారెక్టర్లో బిహేవ్ చేయగలిగాం. ఫస్ట్ 7 days మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఇంటీరియర్స్ చేసాం. అంత కాన్వర్జేషన్ నేను ట్రిగర్ చేయలేదు. నేను కాన్వర్జేషన్ ట్రిగర్ చేసే టైప్ కాదు, మామూలుగా జస్ట్ ఇంట్రోవర్ట్ని. సో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఫార్చునేట్లీ మీకు చేస్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ చేస్ సీక్వెన్స్ దగ్గర ఆయన పక్కన ఉండడం, ఎక్కువ టైం ఉండడం, మధ్యలో ఒకసారి మాట్లాడడం కుదిరింది. ఆ టైంలో ఆయన సినిమాని ఎలా చూస్తారు అవన్నీ ఆ డిస్కషన్స్ అని జరిగాయి. ఆ డిస్కషన్స్ అనేది నాకు ఇట్స్ వెరీ గుడ్ లెర్నింగ్ అండి. అప్పుడు కూడా సినిమా గురించి మాట్లాడుకున్నారా? ఆయన ఎప్పుడు అబౌట్ సినిమా ఆయన దగ్గర. ఓకే, నార్మల్ గా ఫన్నీగా అసలు మాట్లాడరా నాని గారు? అంటే ఇట్స్ మాట్లాడతారండి, బట్ ఆ వర్క్ స్పేస్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ టైం వర్క్ గురించి ఆలోచిస్తుంటారు. రైట్. ఎన్ని డేస్ ఉండింది మీకు ఈ షూట్? ఓవరాల్ 20-24 days చేసేవాడిని. ఓకే, 24 days లో నాని గారితో ఎన్ని రోజులు ఉన్నారు? ఎవ్రీడే 24 days మొత్తం నాన్నగారి దగ్గర. నాన్నగారితో తప్ప నాకు వేరే వర్క్ ఏం లేదు అక్కడ. నాన్నగారితో పాటు ఉంటాను. సో ఎపిసోడ్ అంతా కూడా నాన్నగారితో. మేబీ ఆయన లేకుండా ఒక్క షాట్ ఏదో చేసినట్టున్నాను. ఐ వాజ్ ఆస్కింగ్ క్రౌడ్ ని అడుగుతుంటాను, ఆ ఒక్క షాట్ ఏదో చేసినట్టున్నాను. అదర్వైజ్ ఎవ్రీ షాట్ విత్ హిమ్. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆఫర్ మీకు? ఐ థింక్ బ్రో వల్ల అనుకుంటాను. బ్రో నుంచి ప్రొఫైల్ వెళ్ళినట్టుంది. నాకు వాల్ పోస్టర్ సినిమా హిట్ ఫ్రాంచైజ్ నుంచి కాల్ చేశారు. అండ్ ఆఫ్టర్ నా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాకు భావన అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. తను మామూలు క్యాజువల్ కాల్లో ఏం చేస్తున్నారు అంటే ఇలా హిట్ 3 చేస్తున్నా అంటే షీ క్లైమ్ దట్ నేను ప్రొఫైల్ పంపించాను, అలా నాకు కొంతమంది ఏడీలు నేను ఇచ్చాను అన్నారు. సో అలా అంటే ప్రొఫైల్ మల్టిపుల్ ద్వారా వెళ్ళొచ్చు, బట్ కాల్ తీసుకోవడం డైరెక్టర్ కాల్. సో వెన్ ఐ గెట్ కాల్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసారు. ఆడిషన్ అంటే జస్ట్ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, స్టోరీ వరల్డ్ అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆడిషన్ అడుగుతారు లేకపోతే ఏంటో అని. మీరు ఆడిషన్ చేసినవి, హిందీలో ఆడిషన్ చేసినవి ఉంటాయి కదా మీ దగ్గర, ఏమైనా ఉన్నాయా అని. ఫార్చునేట్లీ నా దగ్గర ఒకటి ఉంది, ఒక వీడియో ఉంది, 3 minutes లెంత్ వీడియో ఉంది, అది చూపించాను. దెన్ ఇట్స్ ఆల్ హ్యాపెన్. మీరు పర్ఫెక్ట్ అని చెప్పేసి అయిపోయింది అలా. ఓకే, హిట్ అనేసరికి ఒక కేసు కాదు కదా, హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 కూడా ఆల్రెడీ లీక్ ఇచ్చేసారు కాబట్టి మూవీలో. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్స్లో అలా కంటిన్యూ అవుతారా మీరు? తెలియదండి, నాకు కూడా తెలియదు. శైలేష్ గారు ఏం రాస్తారో, ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదు. వన్స్ అవి వచ్చేటానికి ఆటోమేటిక్గా అన్ని తెలుస్తాయి. అంతేనా? అంటే హిట్ 4 ఆల్రెడీ రెడీ అయిపోతున్నట్టుంది కదా. అయితే ఆయన శైలేష్ గారు చెప్పడం అయితే హిట్ 4 ఐడియా కాన్సెప్ట్ ఇదంతా ఉంది, స్క్రీన్ ప్లే రెడీ అవ్వాలి అని అన్నారు. బట్ ఇప్పుడు ఏంటన్నది ఇంకా వాళ్ళకి తెలియదు. ఓకే అండి, ఇందాక మాట్లాడుతూ మీరు కాశ్మీర్ పీపుల్ చాలా హోస్టింగ్ మనకి మంచిగా చూసుకుంటారని, నిజంగా ఎలా ఉండేది వాళ్ళు? ఉంటే మేము నాకు అక్కడ నా పర్సనల్ స్టాఫ్ ని అక్కడ లోకల్ అతను ఇచ్చారు. ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా కేర్ చేసాడు. తన ఇంట్లో ఏదో డ్రై ఫ్రూట్స్ ఏవో పండుతున్నాడు, అవి లాస్ట్ నేను వెళ్ళేటప్పుడు ఇచ్చాడు, తీసుకెళ్ళండి అని. చాలా బాగా చూసుకున్నాడు. కంప్లీట్ ఒక బ్రదర్హుడ్ క్రియేట్ చేసి చూసుకునేవారు. ఓకే, అండ్ ఇదంతా దీనికి ముందు అడగాల్సిన క్వశ్చన్ అసలు, బట్ నాకు తెలిసిన విషయం కాబట్టి, మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారండి? అంటే ఇంట్రెస్ట్ ఒక్కటేనా, లేకపోతే ఫ్యామిలీ వైజ్ మీకు అలా ఏమైనా తరతరాల నుంచి ఎవరు లేరు? జీరో నెట్వర్క్ అంటే బేసిక్ చాలా చోట్ల చెప్పేసా, ఇప్పుడు విన్నా మీకు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చాలా ఒక ప్రాబిలిటీ బేస్ మీద తీసుకున్న ఇండస్ట్రీ చాయిస్. యాక్టింగ్ కష్టం అనుకున్న డైరెక్షన్ లోకి దిగా. సో ఫార్చునేట్లీ డైరెక్షన్ నుంచి మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చా. యాడ్స్ స్టార్ట్ అయింది, యాడ్స్ నుంచి వర్క్ త్రూ వర్క్ రొటేట్ అవుతూ వచ్చిందండి. అలా వచ్చేసింది. ఓకే, అండ్ యాక్టర్, బీయింగ్ అన్ యాక్టర్, నేను ఈరోజు మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా చూసాను కాబట్టి, స్ట్రెస్ రిలేటెడ్ ఒక వీడియో పెట్టింటారు మీరు మ్యాడీ గారిది, మర్చిపోయారా? అంటే ఓకే ఇందాక మ్యాడీ గారు ఒకటి మాట్లాడుతుంది, బాగా అనిపించి రీపోస్ట్ చేశారు. ఓకే, మీరు ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు కెమెరా మీద కనిపిస్తారు మాకు, ఓకే, బట్ ఆఫ్ ది కెమెరా స్ట్రెస్ ఉంటుంది కదా, ఇప్పుడు మూవీ హిట్ అవుతుందా లేదా, నెక్స్ట్ మళ్ళీ మూవీస్లో క్యాస్ట్ అవుతామా లేదా,
ఈ స్ట్రెస్ అంతా ఎలా తీసుకుంటారు? బేసిక్గా అంత మైండ్ని అంత ఖాళీ పెట్టినండి. ఇప్పుడు ఒక నెక్స్ట్ వర్క్తో ఆక్యుపై అయిపోతా. వర్క్ కన్సర్న్స్ మేబీ సమ్టైమ్స్ ఐ గో టు నా వర్క్ ఫిట్నెస్ రొటీన్కి వెళ్ళిపోవచ్చు. ఈ యాక్టింగ్కి ఏమేమైతే ఉపయోగపడతాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ లైఫ్లో లెర్నింగ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే దెన్ ఆటోమేటికల్లీ అది రాదు స్ట్రెస్, అది బిజీ ఉంటాం కాబట్టి ఆ ఎంటీనెస్ రాదు. ఇంకా మరీ అంత గట్టిగా వచ్చేసిందంటే వెళ్ళి పడుకుంటా కాసేపు. సెట్ అయిపోతారు అట్లా, అంతేనా? ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా ఉన్నారు కదా, మా బాలయ్య బాబు గురించి ఏమన్నా చెప్పగలరా మీరంటే? బాలయ్య గారు బాబు గురించి అందరికీ తెలిసిందే. ఈజ్ లైక్ వెరీ గాడ్లీ ఫిగర్, చాలా చిన్న పిల్లోడి మెంటాలిటీ అని ఫీలింగ్. నేను వాళ్ళ అబ్బాయి రోల్ చేశాను. ఇట్ వాజ్ వెరీ గుడ్ జర్నీ. అంతేనా? అంతకు మించి బాలయ్య గురించి ఎక్కువ రెండు మాటలు అందరికీ తెలిసింది, మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్తాను. అంటే ఇప్పుడు ఆయన గురించి ఒక నేమ్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా, బయట కొడతారు, తిడతారు, సెల్ఫీ ఆడితే ఫోన్ లిసిరేస్తారు. అదేండి ఇవన్నీ అంటా మాటలు అవన్నీ. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఐ హ్యాడ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు. సో అంతే అండి. బేసిక్గా ఎక్కడైనా వేరే చోట ఏమో ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు మన చుట్టూ నడిచేవని ఇదంట, అలా ఇలా తప్ప రియాలిటీస్ ఉండే. ఎందుకంటే ఇది అంత బ్యూటిఫుల్ ఫీల్డ్, చాలా నెంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ చూస్తుంటారు. చాలా మంది మీరు ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటాను, ఇంకొకటి అనుకుంటారు. ఈ అంట కలిసి ఏదో కథ మొదలవుతుంది. సో కథలు చెప్పకపోవడం బెటర్ అంటారా? అంతే కదా. వై డు మనం కొత్త పర్స్పెక్టివ్ ఎందుకు ఓపెన్ క్రియేట్ చేయడం, అంతే కదా. ఇప్పుడు బ్రోలో కూడా యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గర నుంచి చూసారు మీరు. సో ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆయన గురించి మా దగ్గర ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ఫుల్ జాబ్. నేను వెళ్ళాను, ఒక 15 minutes స్పెండ్ చేసే అవకాశం దొరికింది. అంటే వర్క్ చేసే స్పేస్ లో గ్యాప్ లో 15 minutes ఇంత డిస్టెన్స్ లో కూర్చున్నాను. నా రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియకుండా హౌ ఐ చాలా బైండ్ అయిన ఫీలింగ్, బాడీ టైట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నాయని చెప్పాను. అదొక ఓరా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఓరా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఒకటి తీసుకోవచ్చు, ఒకటి నేర్చుకున్నాను అంటే ఏం విషయం ఉండొచ్చు అది? అగైన్ ఇట్స్ చాలాసార్లు బ్రో ఆ టైం ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఇది. సో నేను ఇది తీసుకున్నాను అది చెప్పలేను, కానీ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ లైక్ నేను అబ్జర్వ్ చేసిన విషయం, ఆయన టు ద కోర్ హానెస్ట్ ఉంటారేమో అనిపిస్తుంది. మేబీ ఆ హానెస్టీ ఆయన ఉండే హానెస్ట్గా ఉండే థింగే మనకి ఆ ఆరా క్రియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఓకే. అండ్ హిట్ 3 విషయానికి వస్తే మేబీ అందరు ఆడియన్స్కి ఇది కనెక్ట్ కాదేమో కదా, అంటే సర్టెన్ ఆడియన్స్ వరకు. ఇప్పుడు మేబీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళి కూర్చొని అంత, అందుకే కదండి మీకు అది ఏరేటెడ్ అని ఇచ్చారు. మేకర్స్ నాని గారు, శైలేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, చిన్నపిల్లలు వీక్ హార్టెడ్ రావద్దండి అని చెప్పారు. బట్ యా అది సర్టెన్ ఆడియన్స్ కోసం చేసింది. బట్ అది ఫార్చునేట్లీ ఇట్ టేకింగ్, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఉమెన్ చూసి భయపడుతున్నారు కొంచెం ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప మీరు అన్నారా? రివ్యూస్ కూడా వస్తున్నాయి కదండి. ఆల్వేస్ పర్స్పెక్టివ్ అండి, రివ్యూస్ ఆల్వేస్ పర్స్పెక్టివ్. ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీడియా పర్స్పెక్టివ్ తీసుకుంటారో తీసుకోరో, కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అయితే కంపల్సరీ. దీనికంటే ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టి చేశారు కాబట్టి అది ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు, ఏరేటెడ్. ఓకే, ఇంకా దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలి అలా. అంటే చెప్పిన దాని గురించి మళ్ళీ మాట్లాడడం అన్నది ఇంకంతే, చెప్పారు ఆల్రెడీ. సో మీరు యాక్సెప్ట్ చేయండి, పోకుండా ఉండాల్సిందే, కానీ పోతే దాన్ని డిబేట్ చేద్దామంటే డిబేట్ చేయలేం కదా. బేసిక్గా ఆల్రెడీ చెప్పింది చేసేసి నువ్వు ఇది చేయొద్దురా అని చెప్పింది, ఇది నేను చేస్తాను ఇప్పుడు ఏం చేయను గొడవకి వస్తే ఎవడేమంటాడు.